హాయ్ ఫ్రెండ్స్, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ ఎండలో మనకి ఎక్కువగా మజ్జిగ కానీ పెరుగు కానీ తింటుంటేనే చల్లగా ఉంటుంది కడుపుకి. సో ఈరోజు మీకు నేను ఈ టమాటా పెరుగు చట్నీ ఎలా తయారు చేయాలి చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా టమాటాలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నని చీరికల కింద కట్ చేసుకోవాలన్నమాట. అయితే మీరు ఎంత కారం తింటారో అన్ని పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లోకి మరీ పుల్లగాను ముక్కలు కాకుండా మరీ కమ్మగా కాకుండా ఉన్నటువంటి పెరుగుని తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. అయితే ఇందులో వాటర్ పోయొద్దు, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది పెరుగులో ఉన్నది. ఇలా కలిపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఒక 3 స్పూన్ల నెయ్యి. అయితే నెయ్యి ఇంట్రెస్ట్ లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. జనరల్గా పెరుగు చట్నీకి నేను నెయ్యి వాడతాను అనమాట. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది, అందుకని చెప్పేసి. సో ఒక గిన్నెలో ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అయితే కొన్ని ఇందులో వేస్తున్నాను, కొన్ని తాలింపు ఉంచుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా వేగుతుండగా మనం ముందరే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్ల సాల్టు, 1 స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలుపుకొని మెత్తగా ముక్కలు మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ నేను పెరుగులో కొంచెమే వేసాను సాల్టు. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను. సరిపోతే పైన కలుపుకోవచ్చు, కానీ సరిపోతుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గుతుండగా ఇందులో 1 స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ తినకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం కారం తింటాను కనుక ఇందులో 1 స్పూను కారం కూడా కలిపేసేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి ఇలా వేగుతుండగా ఇందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, మెయిన్గా ఇందులో ఎక్కువ వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించేసి తాలింపు వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఈ పెరుగులో మనం ముందుగా ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కలుపుకుందాం. ఇలా టమాటాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపు కూడా వేసేసి సరి బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు కలిపేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టమాటా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, టమాటా పెరుగు చట్నీ ఎలా చేయాలో చూసారు కదా. నేను ఈ పెరుగు చట్నీని వేడివేడి అన్నంలో చల్లమిరపకాయలు పాపడ్తో సర్వ్ చేసుకుంటున్నాను. సో మీకు అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.